అసలు నీకేం కావాలమ్మా? డబ్బే కావాలనుకుంటే మేమందరం చందాలు వేసుకుని నీకు కావాల్సినంత ముట్ట చెబుతాం. దయచేసి రాజాను వదిలేయమ్మా. బాబాయ్ అంత మాట అనకండి. అమ్మ నేను వచ్చానుగా, ఇక రోజు నేనే దగ్గరుండి తినిపిస్తాను, సరేనా? ఏది నోరు చిన్న నోరంట తెరువురా, చక్కగా కలిపి ముద్దలు పెడుతుందంట. చిన్న అన్నయ్య అమ్మా నాన్నలు వచ్చేసారు. ఇప్పుడు మీరెక్కడి నుంచో వచ్చి అమ్మా నాన్నలంటే ఎలా ఒప్పుకుంటాము? ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? ఏం చందు, పాపం నీ కొడుకుని ఎవరో పరాయి వాళ్ళు నా కొడుకు అని అంటూ ఉంటే తల్లి మనసు తల్లడిల్లిపోయింది కదా చందు. ఏంటి చిన్న నీ కొడుకు అనే విషయం నాకెలా తెలిసిందా అనుకుంటున్నావా? తెలుసు చందు, వాణ్ణి చూసిన మొదటి రోజే వీడేంటి అచ్చ రాజాలా ఉన్నాడు అని అనుకున్నాను. కాకపోతే నువ్వు చచ్చావు కదా, నీ కొడుకై ఉండే అవకాశం లేదు అని సరిపెట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు బ్రతికావు అని తెలిసిందో అప్పుడే అర్థమైంది ఆ చిన్నగాడు నీ కొడుకే అని, నువ్వు వాడి కోసమే ఇక్కడికి వచ్చావు అని. కానీ పాపం ఇప్పుడు వాడే నీకు దూరం అవుతున్నాడే. ఇంకా ఎందుకు చందు ఈ నాటకం? దీనివల్ల నీకొచ్చేదేముంది? నీ కన్న బిడ్డే పరాయి వాళ్లకు సొంతం అవుతూ ఉంటే నువ్వు ఇంకా ఎందుకు కరుణలా నటిస్తున్నావు? బయటపడు. నాకు తెలుసు చందు, నువ్వు చాలా మొండిదానివి. కానీ నేను నీకంటే జగమొండిని. ఎందుకంటే నేను నీకు అక్కని కదా. ఎలాగైనా నిన్ను చందుగా నీ చేతనే నిరూపిస్తాను. ఏమంటావు? ఏంటి నమ్మకం లేదా? నువ్వు నీ పట్టుదల వదిలేసి నీ అంతట నువ్వు చందుగా ఒప్పుకున్నావే అనుకో, నీ కొడుకు నీకు దక్కుతాడు. లేదంటే వాళ్ళు చిన్నాని తీసుకొని పోతారు. నాతో ఛాలెంజ్ చేశావు కదా, నాకు ఇలాంటి ఛాలెంజ్లంటే చాలా చాలా ఇష్టం చందు. అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు ఒక బిడ్డని కన్నావు కదా, నీకు కడుపు దీపంటే తెలుసు కదా. నా కొడుకు నాకు దూరం చేస్తావా? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇలాంటి మాటలు ఎవరు వాడతారో తెలుసా? చాతకాని వాళ్ళు. ఓటమికి సిద్ధపడిన వాళ్లే న్యాయం అన్యాయం అంటూ
నీలా గోల పెడతారు. నాకు అలాంటివి ఏమీ లేవు చందు. నాకు తెలిసింది ఒక్కటే, నేను గెలవటం, ఆ గెలుపు కోసం ఎవరినైనా ఏడిపించటం. అదే నాకు తెలిసిన న్యాయం. నాకు అడ్డు తగిలి నన్ను ఓడించాలి అని నీలాంటి వాళ్ళు చేసే ప్రయత్నాలుంటాయే, అవి నాకు అన్యాయం అనిపిస్తాయి. ఇప్పుడు నీకు నన్ను చంపేయాలి అన్నంత కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ ఏం చేయలేవు. ఎందుకంటే నువ్వు కరుణగా ఉండిపోయావు. నీకు గెలుపు కావాలి అంటే చందుగా మారి కనిపించు. నీ కొడుకు నీకు దక్కుతాడు, నీ భర్త నీకు దక్కుతాడు, నీ తండ్రికి నువ్వు దగ్గరవుతావు, నీ జీవితమే నీకు దక్కుతుంది. ఏమంటావు? నువ్వెంత చెప్పినా ఏం చేసినా నేను కరుణగానే ఉంటాను. వద్దు చందు, నన్ను మరింత రెచ్చగొట్టకు. నేను చాలా దుర్మార్గురాల్ని. ఆ విషయం నీకు కూడా తెలుసు. రేపు కనీసం నీ కొడుకుని దూరం నుంచి చూసుకునే అవకాశం కూడా లేకుండా చేస్తాను. తెలుసుకో. నీకింకొక ఫ్లాష్ న్యూస్ చెప్పనా? ఆ డూప్లికేట్ అమ్మా బాబుల్ని చిన్న దగ్గరికి పంపించింది నేనే. రేపు ఎల్లుండో ఆ చిన్నాని వాళ్లతో కలిపి ఏ మారుమూలకో పంపిస్తాను. అప్పుడు నువ్వు ఇలాగే రోడ్డు మీద కొడుకు కోసం పిచ్చిదానిలాగా తిరుగుతావు. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే నువ్వు చందులా మారిపోవాలి. బాగా ఆలోచించుకో. రుజువు కావాలి? పోలీసులో ఈడు మా కొడుకని వీడికి మేము అమ్మా నాన్న సాక్ష్యం చెప్పారు. ఎప్పుడో ఈడుంటున్నప్పుడు తెంచుకున్న ఫోటో అది. ఇదే ఫోటో మా చిన్న దగ్గర కూడా ఉంది. ఏరా చిన్న? లేదు. అవునమ్మా. 9 నెలలు మోసి కన్నదాన్ని నేను. ఏం కేడు సొత్తావు? వెళ్ళు. ఈరోజు ఎట్టన్నావు రేపు ఇంకోటి అంటావు. వెళ్ళమ్మా వెళ్ళు. ఎంతకాలం చూసుకుంది చాలు. ఏక నుంచి మా బిడ్డను మేము చూసుకుంటాం. వెళ్ళు. చందు, 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 ఆగు చందు. ఏమేం చందు, ఎందుకు అలా ఉన్నావు? పిలుస్తున్న పలకకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? చందు, ఏమి, ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయిందండి. నా జీవితంలో మిగిలిన ఒకే ఒక్క ఆశ కూడా ఆవిరైపోయింది. ఇక నేను బతికినంత కాలం ఏడుస్తూ మిగిలిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిందండి ఆ భార్గవి. మళ్ళీ ఏం చేసింది? మన కలల పంటైన చిన్నాకి కొత్త అమ్మ నాన్నల్ని తెచ్చిపెట్టిందండి ఆ దుర్మార్గురాలు. ఏంటి, కొత్త అమ్మా నాన్నలా? అవునండి. వాణ్ణి కన్న తల్లిదండ్రులం మనం బతికుండగానే ఎవరో కిరాయి మనుషుల్ని తీసుకొచ్చి చిన్నాకి అమ్మ నాన్నని చేసింది.
వాడు పిచ్చోడ్ల వాళ్ళని నమ్మేశాడు. వన్నలా తయారు చేసింది ఆ రాక్షసి భార్గవి. కనీసం ఇంతకాలం అమ్మలా చూసుకున్న ఈ అమ్మే నాకు కన్న తల్లి ఎందుకు కాకూడదనే ఆలోచన కూడా చిన్నకి రాలేదండి. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి పెరిగాడు. నా కళ్ళ ముందే సొంత తల్లిదండ్రులు కనిపిస్తే వాళ్ళని అడుగుతాను కడుగుతాను అన్నవాడు అవన్నీ మర్చిపోయి చక్కగా వాళ్ళ నమ్మ నాన్నని పిలుస్తున్నాడు. ఇంతకాలం తనకి ద్రోహం చేసినందుకు అమ్మా నాన్నల్ని అసహించుకున్న చిన్న ఇప్పుడు వాళ్ళని ఎలా నమ్మాడు, ఎలా చేరతీశాడు? అది ఏమైనా చేస్తుందండి, ఏ మాయైనా చేస్తుంది. చిన్నప్పుడు తప్పిపోయావురా అని ఆ తల్లి వేషంలో నటించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునేసరికి చిన్న కరిగిపోయాడు. ఇంతకాలం వాడి ఎదురుగా ఉన్నాను. ఎన్నోసార్లు వాడిని చూసి ఏడ్చాను. ఒక్క రోజు కూడా నా కన్నీళ్లు వాడిని కదిలించలేకపోయాయి. ఆ రోజు నువ్వే నా అమ్మవి అన్నవాడు ఈరోజు నేను అమ్మగా కనిపించట్లేదండి. ఇందులో వాడి తప్పే ఉంది చందు. తప్పు వాడిది కాదండి, నాది. అసలు నేను బతికి బయటపడ్డమే తప్పు. ఆ డాక్టర్ని చంపినందుకు నాకు ఊరి శిక్ష వేసుంటే ఈరోజు ఈ బాధల్ని అనుభవించేదాన్ని కాదు. ఆ శిక్ష కంటే ఇప్పుడు నేను అనుభవించే శిక్షని భరించడం చాలా కష్టంగా ఉంది. ఊరుకో చందు, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు. చిన్నతో నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా వాడు విననీయదండి ఆ భార్గవి. తన టార్గెట్ మన కుటుంబాన్ని నాశనం చేయడం, మనల్ని చెట్టుకొకరిని పుట్టుకొకరిని చేయడం. ఇప్పుడు అలా బతుకుతున్నా దాని కక్ష తీరలేదండి. ఎప్పటికైనా మనం కలుస్తామనే భయం మనల్ని విడదీయాలి, నాశనం చేయాలి. దానికోసమే ఎన్ని అరాచకాలు చేస్తుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా భరించగలిగాను. కానీ నా కొడుకు నాకు దూరం అవుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నానండి. నీ బాధని నేను అర్థం చేసుకోగలను చందు. ఒక తల్లిగా నువ్వు పడే నరకం ఎలాంటిదో నేను ఊహించగలను. ఎందుకంటే ఒక తండ్రిగా అదే వేదాన్ని నేను అనుభవిస్తున్నాను. అయినా మనం ఇప్పుడు బాధపడి లాభం లేదు చందు. ఆ భార్గవి ఎంత తెలివిగా చిన్నాన్ని మనకి దూరం చేస్తుందో అంతే తెలివిగా చిన్నాన్ని మనం మన వైపు లాక్కోవాలి. ఎలాగండి? ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని వాడు అమ్మా నాన్నలుగా నమ్మేశాడు. నమ్మకం వేరు, నిజం వేరు చందు. నిజానికి నమ్మకంతో సంబంధం లేదు. ఎంత మందిని తీసుకొచ్చినా ఏం చేసినా అసలు నిజమైతే మనమే నిరూపించగలం. నువ్వు చందువి అని నిరూపించుకునే పరిస్థితి వచ్చిన రోజు చిన్న ఎక్కడికి పోతాడు చెప్పు? కానీ అప్పటి వరకు ఈ బాధని ఎలా భరించాలండి? నా కన్న బిడ్డ నన్ను కాకుండా వేరే ఎవరినో అమ్మ అంటుంటే నా కడుపులో నరాలు లాగుతున్నాయండి. నా ఏడుపుని, నా కన్నీళ్లను చూసి ఆ భార్గవి ఆనందంగా నవ్వుకుంటుంది. Oh my God!
భార్గవి, నువ్వు బానే ఉన్నావుగా? బాగానే ఉన్నాను. ఏ నీకెందుకు అలాంటి డౌట్ వచ్చింది? నీలో నువ్వే పగలబడి నవ్వుతుంటేను పిచ్చి పట్టింది అనుకున్నావా? పిచ్చి పట్టినా బాగుండేది. తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో పడేసి వచ్చేవాడిని, హాయిగా ఉండేవాడిని. నువ్వెవరికైనా పిచ్చెక్కించగలవు గాని నీకు పిచ్చెక్కుతుందని ఎలా అనుకుంటాను భార్గవి? దట్ ఈస్ భార్గవి. అవునవును. ఇంతకీ ఈ భయంకరమైన నవ్వుకి అర్థమేంటో? అర్థం నన్ను కాదు, వెళ్ళి ఆ కరుణనడుగు, తెలుస్తుంది. మళ్ళీ ఏం చేసావు? టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఒకసారి అదే కరుణ చేతిలో నీకు అలాంటి సత్కరమే జరిగినట్టుంది కదా? దానికి ప్రతీకారమే తీర్చుకున్నాను. అది నన్ను చెంప దెబ్బే కొట్టింది, కానీ నేను దాన్ని చావు దెబ్బ కొట్టాను. ఎలాగో తెలుసా? ఆ చిన్నగాడికి అమ్మా నాన్నల్ని పిలిపించాను. అమ్మా నాన్నలా? ఎస్, కన్న తల్లి తండ్రి బ్రతికుండగానే వాళ్ల కళ్ల ముందే వాళ్ల బిడ్డకి అద్దె తల్లి అద్దె తండ్రిని తెచ్చి నిలబెట్టాను. పాపం ఆ పిచ్చి చిన్న వాళ్ళని అమ్మా నాన్నలని నమ్మేశాడు. కన్న తల్లి తండ్రి బ్రతికుండగానే వాళ్ల కళ్ల ముందే వాళ్ల బిడ్డకి అద్దె తల్లి అద్దె తండ్రిని తెచ్చి నిలబెట్టాను. పాపం ఆ పిచ్చి చిన్న వాళ్ళని అమ్మా నాన్నలని నమ్మేశాడు. ఎలా నమ్మాడు? ఎలాగైనా నమ్మించగలను సందీప్. చెంప దెబ్బ కొట్టి నన్ను బెదిరించాలని చూస్తుందా, అందుకే దాని మాతృత్వం మీద దెబ్బ కొట్టాను. దాని కళ్ళ ముందే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళొచ్చి చిన్నాని నా కొడుకు అంటూ ఉంటే కరుణ గిలగిలలాడిపోవాలి. తను చందుని అని బయటికి చెప్పుకోలేక, కరుణగా బ్రతకలేక, అసలు ఎందుకు బ్రతికేనరా దేవుడా అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇది దారుణం భార్గవి. ఏదో నిన్ను కొట్టిందే అనుకో, నువ్వు ఇంకో 2 కొట్టి వదిలేయాల్సింది కదా. వదిలేయాలా? ఎలా వదిలేస్తాను? అలా వదిలేస్తే నేను భార్గవిని ఎందుకవుతాను? ఆ రోజు అది కొట్టిన చెంప దెబ్బ నాలోని ప్రతి అణువణువుని రెచ్చగొట్టింది. నా మీదనే తిరగబడుతుందా అది? అందుకే ఆలోచించి కొట్టా. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. ఆ చందు కళ్ళ ముందే చిన్న అమ్మ కాని అమ్మని అమ్మా అని పిలుస్తూ ఉంటే కన్న తల్లి ప్రేగుల్లో నుంచి బాధ మెలిపెడుతూ ఉంటుంది. ఆ బాధ తెలిసిన ప్రతిసారి భార్గవిని ఎందుకు కొట్టానా అని కుమిలిపోవాలి. నన్ను కొట్టిన దెబ్బ 2 రోజుల్లో మర్చిపోతాను, కానీ నేను కొట్టే ఈ దెబ్బ దానికి ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. భరించలేనంత బాధ గుండెని అలా మెలిపెడుతూనే ఉంటుంది. చూస్తూ ఉండు. నువ్వు మనిషివి కాదే, రాక్షసికి చీర కట్టి నగలు పెట్టినట్టు తయారయ్యావు. ఏదో ఒక రోజు నీ బతుకు వీధి కుక్క కంటే దారుణంగా తయారవుతుంది. చూస్తూ ఉండు. ఒరే చిన్న, ఏంట్రా? జనరల్ గా ఒక బిర్యానీ ప్యాకెట్ 3 తింటారా, కానీ మీ అమ్మా నానిట్రా బాబు, ఇద్దరు కలిసి 3 ప్యాకెట్లు ఈజీగా లాగించేస్తున్నారు. రే పండు, అది కాదురా బాబు,
వరద బాధితులు ఆహార పొట్లాల కోసం ఎగబడినట్లు వాళ్ళ తిండి చూస్తుంటే అట్లా ఎగబడిలాగిస్తున్నారు మరి. రే పండు, వాళ్ళు ఎంతకాలం ఎక్కడో మారుమూల ఊళ్ళో ఉండొచ్చారా? వాళ్ళెప్పుడూ ఇలాంటి తిండి తినుండ్రు. ఆకలేసి తింటున్నారేమో. అలా మాట్లాడుకోవద్దురా పాపం. మనం కాకపోతే ఎవరు పెడతారు చెప్పు? అమ్మా సిన్నా, అమ్మా నానేడమ్మా లోపలున్నాడు. నానా ఎక్కడికి వెళ్ళవరా సిన్నా? ఒక్క క్షణం నువ్వు కళ్ళ ముందు కనపడిపోయేసరికి నేను ఎంత బాధపడిపోయానో తెలుసా? మరి పాతికేళ్ళు ఎలా ఉన్నావు చిన్నమ్మా? రోజు నా బిడ్డ ఫోటో చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఒరే చిన్న, నువ్వేడికెళ్ళా చెప్పి వెళ్తుండ్రా. నువ్వు కనిపించకపోయేసరికి మనసు ఎట్టాగో అయిపోయినావు తెలుసా? నేనెక్కడికి వెళ్తానన్నా? ఇదిగో నీకోసం బిర్యానీ తీసుకొద్దామని వెళ్ళాను. అట్నా చూసావేనొక్కలు? మన చిన్న మన కోసం బిర్యానీ కట్టుకొచ్చాడు. నా బంగారమే, నా తండ్రి, మేమంటే ఎంత ప్రేమరా నీకు. తిందా రాయే. అయ్యో తిన చూసావరా పండు, ఎంత ఆకలితో ఉన్నారు, ఎంత ఆశగా తింటున్నారో పాపం. పాపమా, నా కళ్ళ ఆశగా తింటున్నట్లేదు, అవకాశం మళ్ళీ రాదేమోనని ఆపగా తింటున్నట్లుంది. పండు అది కాదురా, వాళ్ళు నిజంగా నీ తల్లిదండ్రులే అయితే నీకు ఒక్క ముద్దైనా పెట్టకుండా అలా తినేస్తారో చెప్పు? అదే మన కరుణమ్మ చూడు, మనం ఆకలితో ఉంటే వెతుక్కుంటూ వచ్చి ఎలా మన ఆకలి తీర్చిందో. ఆవిడ్రా అమ్మంటే, అమ్మంటే అలా ఉండాలరా, ఇలా కాదు.